మరి ఈ అంశం గురించి కొద్దిగా లోతుగా పరిశీలిద్దాం. భారతావనిలో స్త్రీ సభ స్థాపన, పయనం, పొందిన వేద హింసలు, ఫలించిన ప్రయత్నాలు, ప్రకటించిన సత్యాలు, సాధించిన విజయాలు ఇవన్నీ కూడా తండ్రి దేవుని కృపకు, యేసు ప్రభుని యొక్క అనుగ్రహానికి, మరి పరిశుద్ధాత్మ దేవుని సహవాసానికి నిదర్శనాలు. మరి ఈరోజు స్త్రీ సభ విశ్వాస నూతనీకరణకు దోహదపడే 2 ప్రధాన అంశాలు: క్రీస్తు జయంతి 2025 మరియు స్త్రీ సభ సహ ప్రయాణం సినడాలిటీ. మరి వీటి గురించి విశ్లేషించటం, ధ్యానించటం, నిర్వహించటం శుభ పరిణామం. మరి జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనే మానవుని నిరంతర అన్వేషణకు సూచనగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు నిరీక్షణ యాత్రికులు అనే ప్రధాన నినాదంతో 2025 జూబిలీ వేడుకలకు పిలుపునిచ్చారు. మరి ఈ స్త్రీ సభ సహప్రయాణం కొనసాగుతున్న తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. విశ్వాసులందరూ కలిసి ప్రయాణించాలని, అందరినీ కలుపుకొని ప్రయాణించాలని, ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని ఆలకించాలని, మరి ఆలకించి పయనించాలని స్త్రీ సభ పిలుపునిస్తుంది. ఈ జూబిలీ వేడుకల యొక్క పరమార్థం గురించి ఇప్పటికే చాలా విన్నాం. బిషప్ జోహన్నెస్ గారు చక్కగా వివరించారు. మరి దివ్యబలి పూజలో కార్డినల్ గారు కూడా చక్కగా వివరించారు. మరి ఇప్పుడు జోజిబా ఫాదర్ గారు కూడా ఈ ముఖ్య ఉద్దేశం మానవ సంబంధాల పునరుద్ధరణ మరియు దైవరాజ్య స్థాపన. ఇదే ఈ జూబిలీ మహోత్సవాల ముఖ్య ఉద్దేశం. మరి దైవ ప్రజలందరూ కలిసి ప్రయాణించడం, పవిత్రాత్మ మార్గదర్శకత్వాన్ని గుర్తించడం మరియు యేసుక్రీస్తుని ఆజ్ఞానుసారం సువార్తా పరిచర్య బాధ్యతను పంచుకోవటంలో స్త్రీ సభ సహసిద్ధమైన స్వభావం దాగి ఉందని 2వ వాటికన్ మహాసభ మనందరికీ స్పష్టంగా తెలియజేసింది. జోజిబా ఫాదర్ గారు దాని గురించి చాలా వివరంగా చెప్పారు. మరి నేటి భారతావని స్త్రీ సభ యొక్క ముఖ చిత్రాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఆసియా ఖండంలో అతిపెద్ద కథోలిక్ స్త్రీ సభ ఫిలిప్పీన్స్ దేశం. 2వదిగా భారతావని కథోలిక్ స్త్రీ సభ దాదాపు 2 కోట్ల మంది కథోలికులతో 174 గురుపీఠాలుగా లాటిన్, సిరోమలబార్ మరియు సిరోమలంకార దైవార్చన సంప్రదాయాలతో విస్తరించబడి ఉంది. వేలాది విద్య